అందరికీ నమస్కారము. ఈరోజు ఇక్కడ మన బీజేపీ నుండి క్యాండిడేట్ అయిన దీపక్ రెడ్డి అన్న గారి ఇక్కడ నిలబడము, మనకు షేక్పేట్ నుండి శ్రీనగరు మేము ఇక్కడ నా పేరు కరుణ, నేను గోల్కొండ జిల్లా అధ్యక్షురాలని. రోజు నేను ఇక్కడ క్యాన్సింగ్కు మన దీపక్ రెడ్డి గారు గెలవాలని ఆయన గెలుపు గురించి మేము ఎంతో కష్టపడుతున్నామో. మేము ఇక్కడ రోజు 10 రోజుల నుండి మేము ప్రతి బస్తీకి గల్లీకి తిరుగుతున్నాము. ప్రతి ఒక్క ఓటర్ని కూడా మేము కలవడం జరిగింది. బొట్టు కార్యక్రమం కానీ, స్టిక్కర్లే కానీ, పాంప్లెంటే కానీ ఇవన్నీ మేము చేసుకుంటూ పోతున్న గడపకు పెట్టి ఈరోజు దీపక్ రెడ్డి గారిని గెలిపియగలరు. ఆయన వచ్చినప్పుడు చేసే పనులను మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము మనకిచ్చిన హామీలు ఏవి కూడా నెరవేరకపోవడం వల్ల మళ్ళీ బీఆర్ఎస్ కూడా ఆయన చేసిన పనులకు ఇక్కడ అందరూ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏం పనులు చేయలేడు. ఈసారి మేము బీజేపీకి ఓటు వేసి దీపక్ రెడ్డి గారిని గెలిపించి ఆయనతో పనులు చేయించుకుంటాము. ఇక్కడ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర కూడా ఇంత ఇష్యూ జరిగినా కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా ముందుకు రాలేకపోవడము, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మాటలు చెప్పడము, ఏవి హామీలు చేయకపోవడము. ఈరోజు జూబ్లీ హిల్స్ ఒకటి మనకు హిందూ ధర్మ ప్రకారము మనకు అందరూ ఈ సూచన విన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు టీవీలో చూడడం వల్ల దానికి అందరూ స్పందించి ఈరోజు హిందూ ధర్మ ప్రకారము మనము దీపక్ రెడ్డి గారికి ఓటేసి గెలిపిస్తే మనము గుళ్ళు కానీ, గోపురాలు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ సప్లై కానీ ప్రతి ఒక్క పనులు మనకు వస్తాయి. ఈ కబ్జాలో భూముల మీద ఉన్న వాళ్ళకు కూడా మేము బుద్ధి చెప్తాము. ఇప్పుడు ఇందాక బండే సంజయ్ గారు చెప్పారు, ఇప్పుడు ఏమని ఇక్కడ భూములు కబ్జా అవుతున్నాయి, ఆ కబ్జాల మీద కూడా మేము ఫైట్ చేసి బీద వాళ్ళకి కొన్ని ఇండ్లు కట్టేయాలని కూడా ఇప్పుడు సంజయ్ అన్న గారు కొన్ని చెప్పడం జరిగింది. అది మేము దీపక్ రెడ్డి గారికి ఓటేసి గెలిపిస్తే ఈ పనులకు మేము ముందుకు తీసుకుపోతాము. బీజేపీని సత్తా ఏందో చూపిస్తాము. దీపక్ రెడ్డి గారిని జై భారత్ మాతాకి జై, దీపక్ రెడ్డి గారు గెలుస్తారు, తప్పకుండా మెజార్టీతో వస్తాడు, గెలుస్తారని మాకు హామీ ఉంది. జై మహాకాళి. నేను గోల్కొండ మహిళా మోర్చా బీజేపీ ప్రెసిడెంట్ అన్న. సో 70 సంవత్సరాల నుండి కాంగ్రెస్ నుండి మనకు ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. ఇంకా తెలుసుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అని వచ్చిండు కొత్తగా, ఏదో కోతికి కోడిగుడ్డు ఇచ్చినట్టు మొత్తం ఉన్నదంతా పాడు చేస్తున్నాడు. ఆయన ఏంటంటే తెలంగాణలో ఆయన నిర్వహించే పని ఏంటంటే ఆయన అసలు చెప్పాలంటే ఆ సీట్కు సరిపోడు, కానీ మళ్ళీ కూడా వచ్చిండు. కాబట్టి ఏంటంటే లేడీస్కి అందరు గొడవలు చేస్తున్నాడు. ఇష్టం ఉన్నట్టుగా ఇష్టారాజ్యము, నాకు ఏది దోశ నేను అది చేశాను. హైడ్రా చేసిండు కొన్ని రోజులు నేను అది కట్టిస్తా అంటాడు, ఇది కట్టిస్తా అంటాడు. ఆయనతో పాటు మన కేటీఆర్ అన్న రంగంలోకి దిగిండు. కేటీఆర్ అన్న చేసే పని ముస్లిమ్స్ అందరు బాయ్ అంటాడు. మళ్ళీ హిందువులను ఏం చేద్దాం అనుకుంటున్నా మీ ఇద్దరు కలిసి. నువ్వు తెలుసుకోవాలి, మళ్ళీ కేటీఆర్ అన్న తెలుసుకోవాలి. కేసీఆర్ అన్న విధంగా లేకుండే కేటీఆర్ అన్న నువ్వు రంగంలోకి దిగి ముస్లింలు అంతా బాయ్ అంటావు, కబ్రస్థాన్ అంతా ఇచ్చేస్తానంటావు. అంటే ప్రజలందరినీ కబ్రస్థాన్లో పెట్టేస్తావా? నా హిందువులను ఏం చేద్దాం అనుకుంటారు? నువ్వు తెలుసుకోవాలి, రేవంత్ రెడ్డి అన్న తెలుసుకోవాలి. యాక్చువల్లీ మీరు ఇద్దరు వచ్చిరెందుకన్నా తెలంగాణకి పట్టిన దళిద్రం అనిపిస్తుంది ఇదంతా. ఒకసారి ఆలోచించండి. హిందుత్వం ఏం కావాలి, హిందూ ప్రజలమందరం ఏం కావాలి, మన హిందుత్వం ఎక్కడ పోవాలి అది ఆలోచించుకోండి. హిందూ ముస్లిం బాయ్ అంటావు. ఏ రోజన్నా ఆ ముస్లిం గాడు మనకు వచ్చి సాథ్ ఇచ్చింది? ఇష్టం ఉన్నట్టుగా మనల్ని ఇష్టం ఉన్నట్టు ఇప్పుడు నుండి కాదు, అనాది నుండి మనం భరిస్తూనే ఉన్నాం ఓల్డ్ సిటీలో ముస్లింలని. వాడొక్కరోజు కూడా హిందూ ముస్లిం బాయ్ అనలే. మనమే మన దూలకు హిందూ ముస్లిం బాయ్ అంటారు. వాడు ఇస్తే మీ ఇద్దరు పోయి తింటారు. ఇది పద్ధతి కాదన్నా. ఒక్కరోజు కూడా మన శివరాత్రికి మీరు వచ్చి ఎవరన్నా ఒక్కపోతే విడిపించిన రోజులు ఉన్నాయి అన్న? ఏ గుళ్ళ గోపురాలన్నా లేవు. కేటీఆర్ అన్న కానీ మన రేవంత్ రెడ్డి అన్న కానీ ఫస్ట్ హిందువులు అంటే ఏందో తెలుసుకోవాలి. ఇంతకుముందు కేటీఆర్ అని అన్నాడు, రామ అంటే ఎవరైనా మనకు భోజనం పెడతారా, తింటారా? మన ప్రతి గుళ్ళను ఒకరోజు తిరిగినా సాటర్డే నీకు తెలుస్తుంది భోజనం అంటే ఏంది, రాముడు అంటే ఏంది, గుడి అంటే ఏంది. పొద్దున్నాక తుర్కొల్ల గురించి చెప్పడం కానీ మన తెలుగు గురించి చెప్పడం ఏమీ లేదు. ఇక్కడ ఖచ్చితంగా దీపక్ రెడ్డి అన్న గెలుస్తాడు, గెలవాలని మేమందరం ఆశిస్తున్నాము. మన పెద్దమ్మ గుడి గులగొట్టిన మాదేవులతో కొత్త వచ్చింది, అర్చింది, పోయింది, అన్నీ చేసింది. బీజేపీ తరఫు ఉండే క్యాండిడేట్లు వచ్చినాం కానీ మన ఎవరు పోనీ ఇంతవరకు ఎంఐఎం గాడు ఒక్కరోజు వచ్చిండా? ఇప్పటివరకు చూసిండా? ఏమన్నా 15 మినిట్ అంటాడు. ఏం చేస్తాడన్న 15 మినిట్?
ఈ 70 ఏళ్ళలా కుదిరంది 15 మినిట్లు ఏం చేస్తాడు, ఎవడొచ్చి ఏం చేయలేడు, హిందువులకు ఎవడు కదిలియలేడు ఇక్కడికెళ్ళి. అది కుదిరే పని కాదు. అన్నోడంతా కబ్రస్థాన్లో పోయి వండుకుంటాడు. మీరు కూడా గంతే. మీరు ఎప్పుడైతే ముస్లింలకి హెల్ప్ చేస్తారో అప్పుడు మీరు కూడా కబ్రస్థాన్లు కట్టి కబ్రస్థాన్లో పోవాల్సిందే. కానీ హిందూయిజంలో ఉండరు. కాబట్టి కావలిస్తే మీకు నచ్చినట్టుగా వచ్చి మీరు కూడా రండి, బీజేపీలో కలవండి, మన హిందుత్వ ధర్మానికి ఏమైనా హెల్ప్ చేయండి. మీరు కార్యకర్తలు కాకపోయినా ఏం కాకపోయినా యాజ్ ఏ మినిస్టర్కి వస్తారో కార్యకర్తకు వస్తారో రండన. మన తెలుగుదేశం మన తెలుగులమని ఎన్టీఆర్ అన్న పోయిండు, తెలుగుల గురించి ఎన్నో చేసి చచ్చిపోయిండు ఆయన. అట్లా మీరు కూడా రండి. ఎన్టీ రామన్న మేము చిన్న ఉన్నప్పుడు ఎన్నో చేసిండు మన బీద ప్రజల గురించి. మీరు కూడా రండి, ముందుకు వచ్చి ఆ పనులు చేయండి. పొద్దున్నాక నేను గెలుస్తా, నా చెల్లె గెలుస్తుంది, కేటీఆర్ అన్న వదులుతాడు, ఈయన గెలుస్తాడు, నేను గెలుస్తా, రేవంత్ రెడ్డి అన్న. ఇది తప్పన. మొత్తం రైతు బంధులు తినేసిరు. 2 తులాల బంగారం అన్నాడు, స్కూటీలు అన్నాడు, ఏమి ఇప్పటివరకు రాలేదు. ఆమె ఒక్క బస్సు ఫ్రీ ఇచ్చిండు అన్న. ఆడోళ్ళు కొట్టుకొస్తారు. మొన్న 3 ఆడపిల్లలు చచ్చిపోయారు. కరెక్ట్గా డ్రైవర్లు కూడా బండ్లు నడుపుతలేరు, ఆడోళ్ళకి రెస్పెక్ట్లు ఇస్తలేరు. ఒక్కసారి మీరు చూడండి, బయటకు వచ్చి మీ ఆడపడుచులను బస్సులలో తిప్పండి, మీకు అర్థమవుతుంది బస్సులు ఏందో, మేము ఎట్లా తిరుగుతున్నాం, ఎంత సఫర్ అవుతున్నాం అది మీకు అర్థమవుతుంది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే రండన, హిందుత్వం అంటే ఏందో తెలుసుకోండి ఫస్ట్. ఎవరెవరు రేవంత్ రెడ్డి అన్న కానీ కేటీఆర్ అన్న కానీ తర్వాతనే మీరు మాట్లాడండి. జై భారత్, భారత్ మాతాకి జై, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. सभी को जय श्री राम। हम ठाकुर मनीषा सिंह आसिफ नगर महिला मोर्चा डिवीजन से बोल रहे हैं कि वोट जो है ना बीजेपी को दीजिए। क्यों बोले तो बदकम पेदमा गुड़ी का टेम्पल का तो देख लिए, अभी वो तो मंदिर के तक ही आया। अभी फिर से कांग्रेस यहाँ पर आएगी तो अपनी बच्चियों के तरफ के लिए आएगी। क्यों बोले तो कांग्रेस सरकार में सिक्योर नहीं है बच्ची, इसलिए एक बार बीजेपी को वोट देकर देखिए, उसके बाद में खुद का खुद बदलाव आ जाएगा। थैंक यू सो मच। जय श्री राम, भारत माता की जय। जैसा कि सब जानते हैं कि जुबली हिल में बाई इलेक्शंस हो रहे हैं और इतना रोचक इलेक्शन शायद ही तेलंगाना के इतिहास में मैंने कहीं देखा होगा, क्योंकि जो कांग्रेस का कैंडिडेट है नवीन यादव, सब जन उसकी हिस्ट्री अच्छे से जानते हैं। एक रबड़ी शीटर था, उसके अलावा लास्ट टाइम उसने MIM से इलेक्शन लड़ा। और इस बार मतलब लास्ट टाइम के इलेक्शन का मैं ये बताना चाहती हूँ कि जब लास्ट टाइम नवीन यादव इलेक्शन लड़ रहा था तब MIM की तरफ से पूरा प्रेशर लगाकर कांग्रेस के जो कैंडिडेट है उसको हराने की कोशिश की जा रही थी। लेकिन इस बार क्या हुआ, इस बार नवीन यादव को ऐसा खड़ा किया गया कि 2 पार्टी का वो सिंगल कैंडिडेट है। कैसे? क्योंकि MIM ने अपना कैंडिडेट खड़ा नहीं किया चलता, लेकिन साथ में क्या कर रहे हैं, अपने MLC को जुबली हिल में भेज रहे हैं और वहाँ के जो माइनॉरिटी वोटर्स हैं उनको मिसगाइड कर रहे हैं। क्योंकि अगर वहाँ के माइनॉरिटी वोटर्स का एक इमोशनल टच है अवैसी जी के साथ, हम सब जानते हैं, तो वो क्या कर रहे हैं, MLC वहाँ जाकर बोल रहे हैं कि मुझे साहब ने भेजा है, आप कांग्रेस को वोट करिए। तो इस तरीके से क्या हो जा रहा है, जो भी माइनॉरिटी वोटर्स हैं उनको मैनिपुलेट किया जा रहा है। और मैं जो लेटेस्ट अगर आपको बताऊं तो हमारे जो तेलंगाना के हमारे मुख्यमंत्री रेवंत रेड्डी जी, उन्होंने जो घटिया बयान दिया, मैं ये कह सकती हूँ, माफ़ी चाहती हूँ, लेकिन घटिया बयान जो उन्होंने दिया, जातिवाद पर कौन सा मुख्यमंत्री बात कर सकता है बताइए। कांग्रेस है तो मुस्लिम है तो कांग्रेस है, तो हम हिंदू क्या हैं? तेलंगाना में क्या सिर्फ मुस्लिमों की ही पार्टी है या कांग्रेस सिर्फ मुस्लिमों की पार्टी है? ये प्रूफ कर रहे हैं वो एक मुख्यमंत्री है प्रदेश के, उनका काम है कि वो सबको साथ लेके चलें, ना कि किसी एक समुदाय के बारे में बात करें। वो बात करना चाहते थे तो ये कह सकते थे कि भाई मुस्लिम समुदाय भी हमारा एक हिस्सा है। अब आज मैं जुबली हिल के सभी वोटर्स से ये अनुरोध करना चाहती हूँ कि अगर आपके प्रदेश के मुख्यमंत्री ये कह रहे हैं कि मुस्लिम है तो कांग्रेस है तो मुस्लिम है, तो फिर कांग्रेस को या MIM को कोई भी हिंदू ना वोट दे तो ये हमारे लिए अच्छा है। क्योंकि इनकी जो घटिया मानसिकता इस इलेक्शन में दिख रही है, ये एक बहुत ही बड़ा तेलंगाना के, हम ये कह सकते हैं तेलंगाना की राजनीति में बहुत बड़ा बदलाव है। और एक बात बोला कि पाकिस्तान को नहीं हारा ऐसा क्या उन्हें, और अभी जुबली हिल्स में आके क्या बम फोड़ेंगे बोल के, तो एक इलेक्शन के लिए पूरा देश को ऐसा अपमान करना क्या सही है क्या? जी देखिए, पाकिस्तान को नहीं हराने की बात जो वो कर रहे हैं, तो मैं ये कहती हूँ कि ऑपरेशन सिंदूर इसका बहुत बड़ा उदाहरण है। आदमी तो छोड़ के सिर्फ औरतों से अगर कोई भिड़ गए तो हम बता सकते हैं ऑपरेशन सिंदूर में औरतों ने जवाब दिया था। तो ये एक बहुत बड़ी मतलब उनकी जो घटिया सोच है ना, सिर्फ वो बताती है। तो मैं ये कहना चाहती हूँ कि आदमियों से तो बाद में निपटिए, पहले बीजेपी महिला मोर्चा से निपट के दिखाइए, उसके बाद बात करेंगे।